హైదరాబాద్ దగ్గరలో మీ డ్రీమ్ హోమ్ కోసం ప్లాట్ కావాలా? ఇప్పుడే బుక్ చేసుకోండి సురక్ష ఎలైట్ లో. బండారా విరాల ORR ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర ప్రీమియం విల్లా ప్లాట్స్. మీ కలల ఇంటికి సరైన లొకేషన్ ఓన్లీ అట్ సురక్ష ఎలైట్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మారతారన్నటువంటి ప్రచారం నేపథ్యం లోపల ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏం జరిగింది ఒకసారి శ్రీధర్ బాబు గారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఇవాళ ముఖ్యంగా జీవన్ రెడ్డి గారికి ఇంటికి వెళ్ళారు. అతను 40 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మారాలని చెప్పి చూస్తున్నాడు. ఎట్లా చూస్తారంటారు? 40 సంవత్సరాలు పై చిలుకు వారు కాంగ్రెస్ పార్టీలో ఉండి నాయకత్వాన్ని పెంపొందించి అనేక మంది నాయకులను తయారు చేసి కాంగ్రెస్ పార్టీ పటిష్టతానికి పాటుపడ్డ వ్యక్తికి మేము చెప్పనక్కర్లేదు. ఈరోజు వారు మనస్తాపం చెందిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆదేశానుసారం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు వారిని కలిసి మరి ఎక్కడైతే వారి ప్రస్తావన చేసిన అంశాలు ఉన్నాయో దాన్ని సవరణ చేసుకొని సరిదిద్దుకొని అందరం కలిసి పనిచేద్దామని వారి సందేశాన్ని, పార్టీ నాయకత్వ సందేశాన్ని, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా వారిని మీరు ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతానికి మీరు చేసిన ప్రయత్నం ఇంకా గట్టిగా మన అందరం కలిసి చేద్దామని మేము మనవి చేయడానికి వెళ్ళినాం. సో నమ్మకం ఉంది. అంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కూడా చాలా అంటే రకాలుగా విమర్శలు చేశాడు. అంటే సంజయ్ కుమార్ పార్టీలోకి రావడం జీర్ణించుకోలేకపోతున్నాడు. మొన్న కూడా అన్నాడు అతడు ఉడుముజు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీలో తెచ్చాడు, ఆ కారణంగానే నేను పార్టీ మారుతున్నా అంటున్నాడు. అంటే ఎట్లా చూడొచ్చు అంట? ఇదేమి కాంగ్రెస్ పార్టీ TRS పార్టీ లాంటిది కాదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ లాంటి పార్టీ కాదు. ఇది ప్రజాస్వామికమైన పార్టీ. అభిప్రాయాలను డెమోక్రటిక్గా డిస్కస్ చేసే అంశము, ఆ లిబర్టీ ఉంటుంది కనుక వారు చెప్పడం జరిగింది. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీ నాయకత్వం వారికి ఫోన్లలో మాట్లాడటం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు వారితో మాట్లాడారు. అదేవిధంగా ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా మాట్లాడారు. ఈరోజు ఎక్కడైతే ఇబ్బంది పడే అంశాలు ఉన్నాయో వాటి సవరణ చేసుకోవాలి. పార్టీ అన్నప్పుడు ఒకసారి ఇట్లా పోతుంది, ఒకసారి కొద్దిగా అట్టిపోతుంది. అట్లాంటప్పుడు సవరణ చేసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాల్సిన అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోదామని, అందరం కలిసి పనిచేద్దామని వారికి చెప్పడం కూడా జరిగింది. అంటే 10 ఏళ్ళు BRS పార్టీ పైన ఏకచక్రంగా నేను ఒక్కనే పోరాటం చేశాను, ఇటు శాసన మండలిలో పోరాటం చేశాను, ప్రశ్నించుకుంటూ వచ్చాను. అంటే తన ప్రభావము ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో 4 జిల్లాల లోపల కూడా పార్టీని రక్షించేటువంటి ప్రయత్నాలు కూడా చేశాను. ఇలా నాకే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నాను. ఈరోజు వాస్తవికంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు అనేక సందర్భాల్లో వారి పాత్రను ఈరోజు విజయవంతంగా ఓ ప్రతిపక్ష పాత్రను అటు శాసన మండలిలో కానీ ఇటు ప్రజాక్షేత్రంలో కానీ గట్టిగా పోరాటం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి న్యాయం చేకూర్చాలి. అలాంటి వ్యక్తిని పైన ఆధారపడి ఉన్న వారి నియోజకవర్గ సంబంధించిన కార్యకర్తల నాయకులు కానీ ఇతర వాళ్ళు కానీ వారి పరంగా న్యాయం చేయాలని అందరికీ కూడా ఆలోచిస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా ఆలోచన చేస్తుంది. చేయకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా చేస్తుంది. చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుంది. ముందు చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. ఆ క్రమంలో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని సవరణ చేసుకోపోవాలని మేము అప్పీల్ చేయడం జరిగింది. 27 నాడు పార్టీ మారతడానికి పక్కా ఫిక్స్ అయ్యాడు. ఫంక్షన్లు కూడా తీసుకున్నాడు. కార్యకర్తలకు కూడా తన వెంట వచ్చేవారు రావచ్చు అంటున్నాను. మీరు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మార్పు ఉంటుందని చెప్పి ఆశించవచ్చు సార్? తప్పకుండా మార్పు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. వారు అనేక సందర్భాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూనే ఉంటారు. వారు ఒక పార్టీ నాయకుడిగా ఆ పార్టీ కార్యకర్తల నాయకత్వం సమ్మేళనంలో అనేక అంశాలు కూడా డిస్కస్ చేస్తారు. సో ఈ అంశం వచ్చే వరకు తప్పకుండా పునరాలోచన చేసి మేము చెప్పిన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వారు ఏ విధమైన నిర్ణయం తీసుకోదని గట్టి నమ్మకం ఉంది మాకు. ఖచ్చితంగా ఇది పార్టీ తరఫున తాను వెళ్ళి జీవన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది.
పార్టీ మారకుండా చూడాలి ఉండాలి అని చెప్పి కోరడం కూడా జరిగిందని చెప్పి ఇటు శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా పార్టీ మారను అని చెప్పి తనకు నమ్మకం ఉంది అని చెప్పి అయితే మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్. For more videos like this, subscribe Big TV channel.